అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్స్ డే. హ్యాపీ డాక్టర్స్ డే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. మా ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు. మా అబ్బాయి డాక్టర్, మా అల్లుడు డాక్టర్లు, అల్లుళ్ళు డాక్టర్లు. ప్రజలకు ఎంతో సేవ చేసే డాక్టర్స్ ఈరోజు అందరికీ శుభాకాంక్షలు. అలాగే నేను డైరెక్షన్ చేస్తూ నిర్మిస్తున్న దీక్ష చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈరోజు డిఏ పనులు జరుగుతూ ఉన్నాయి. గ్రాఫిక్ వర్క్ చేస్తున్నాం. మొన్ననే మధుప్రియ పాడిన సాంగ్ను హీరోయిన్లపై కిరణ్ కుమార్ అండ్ అలేఖ్య రెడ్డిపై చేయడం జరిగింది. దానికి డ్యాన్స్ మాస్టర్గా ఆనంద్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. ఆ సాంగ్ని సదాశివరెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజీలో చేయడం జరిగింది. మంచి అద్భుతమైన లొకేషన్స్లో చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది సాంగ్. కాబట్టి ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి మాకు 2.5 months పట్టింది. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని త్వరలో కంప్లీట్ చేస్తాం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా రాజ్ కిరణ్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మంచి మంచి పాటలు, 6 పాటలు అంటే 5 పాటలు ఒక శ్లోకం చేశాము. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఈ సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో ముఖ్యంగా ప్రతి మనిషికి ఏదో ఒక రోజు సంఘటనలు ఈ సినిమా ద్వారా లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రోజు ఒక సంఘటన జరిగింది, అరే ఈ దీక్ష సినిమాలో చేసినట్లే మన లైఫ్లో జరిగింది అనే ఫీలింగ్ చూసిన సినిమా ప్రేక్షకుడికి అనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమాలో ముఖ్య పాయింట్ ఏంటంటే ప్రతి వ్యక్తి పట్టుదలతో, అంటే ఒక దీక్షతో పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాము అనే ఒక నమ్మకం చేసిన తర్వాత అది నిరూపణ జరుగుతూ ఉంది. అలాంటి మంచి పాయింట్ని తీసుకొని చేయడం జరిగింది. ఈ టైటిల్తో గతంలో నందమూరి తారక రామారావు గారు చేశారు, దీక్ష అనే ఒక టైటిల్. ఆ సినిమా అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. మేము కూడా అంటే మా సబ్జెక్టుకు తగ్గట్టుగా ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని ఈ దీక్ష అనే టైటిల్ పెట్టుకొని చేయించడం జరిగింది. మేము ఆల్రెడీ టీజర్స్ సెన్సార్ కూడా చేయించడం జరిగింది. టీజర్స్ కూడా చాలా బాగున్నాయి. త్వరలో టీజర్స్ కూడా రిలీజ్ చేస్తాం. చాలా అద్భుతమైన సాంగ్స్తో మంచి 4 ఫైట్స్, చాలా అద్భుతమైన ఫైట్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఫైట్ మాస్టర్గా మొన్ననే లాస్ట్ 10 days బ్యాక్ 108 దేశాలలో నాన్చాక్లో గోల్డ్ మెడలిస్ట్ ఆయన రవి అని, అతనితో ఆ సినిమా చేయడం జరిగింది. ఈ ఫైట్స్ అన్నీ చాలా అద్భుతంగా చేశాడు. అంటే సినిమాకు కావలసిన ఎఫెక్ట్స్తో ఫైట్స్ చేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ ఫైట్ మాస్టర్ రవి గారు, చాలా అద్భుతంగా చేశారు మీరు. అలాగే కొరియోగ్రాఫర్స్ కానీ, అలాగే మధుప్రియ సింగర్ కానీ, అలాగే ప్రతి టెక్నీషియన్ చాలా అద్భుతంగా చేశారు. కెమెరామెన్ కానీ, కో డైరెక్టర్ కానీ, రైటర్ రామ్ ప్రసాద్ కానీ, అలాగా ప్రతి వ్యక్తి చాలా అద్భుతంగా పనిచేశారు. దీనికి నిర్మాతలుగా అశోక్ కుమార్ గారు, పినిశెట్టి, అలాగే కృష్ణారెడ్డి మాదాడి వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించండి. త్వరలోనే ఈ 18 languagesలో ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ మహిళా కబడ్డీ, అంటే ఉమెన్స్ కబడ్డీ అనే మూవీని అన్ని భాషలలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికీ 18 language ఎవరు చేయలేదు. దాన్ని మనము ఈ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అయితేనే బాగుంటుందని అన్ని భాషలు, అన్ని లాంగ్వేజ్ల నుండి ఆర్టిస్టులను తీసుకొని ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైనా కబడ్డీలో ప్రావీణ్యత ఉండి మూవీలో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి, వాళ్ళని సపోర్ట్ చేస్తాం.
మా దాంట్లో డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఇచ్చి మేము ఇండియన్ కోచ్ కబడ్డీ కోచ్తో కూడా సంప్రదించాము. ఎవరైనా కొత్త ఆర్టిస్టులు ఉంటే కూడా వాళ్ళకు కోచ్తో శిక్షణ ఇప్పించి ఈ కబడ్డీ మూవీ స్టార్ట్ చేస్తాం. త్వరలో నెక్స్ట్ మంత్ చేయాలనుకుంటున్నాం. సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు, కబడ్డీలో ప్రావీణ్యత ఉన్న అమ్మాయిలు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము అవకాశం ఇస్తాం. ఇందులో 4 హీరోయిన్స్ ఉంటారు. డెఫినెట్గా ఒక మంచి సబ్జెక్ట్ అంతా కంప్లీట్ రెడీగా ఉంది. పాటలు రికార్డింగ్ అయినాయి. ఇందులో మంగిలి 2 పాటలు పాడింది, మధుప్రియ 2 పాటలు పాడింది. మధుప్రియ టైటిల్ సాంగ్ పాడింది కబడ్డీ కబడ్డీ అని. అలాగే గీతామాధురి ఒక మంచి ఐటెం సాంగ్ పాడింది. అలాగే శ్రావణి బార్క్ కూడా ఒక సాంగ్ పాడింది. మొత్తం సాంగ్స్ రికార్డ్ అయి ఉన్నాయి ఉమెన్స్ కబడ్డీకి. తప్పకుండా ఈ దీక్ష రిలీజ్తో ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని ఈ దీక్షని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఈ సినిమా నిర్మాత, డైరెక్టర్. థ్యాంక్ యూ. నమస్తే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతామాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.